హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం విశ్వామిత్ర మహర్షి అలానే రాముడి యొక్క పరిచయం ఎలా జరిగింది, అలానే వాళ్ళ ఇద్దరి యొక్క ప్రయాణం ఎలా మొదలైందనే విషయాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. విశ్వామిత్ర మహర్షి తన లక్ష్య సాధన కోసం ఒక యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు. ఆ యజ్ఞాన్ని కొంతమంది రాక్షసులు భంగపరుస్తూ ఉంటారు, అంటే ఇబ్బంది పెడుతూ ఉంటారన్నమాట. అప్పటికే శ్రీరాముడి గురించి తెలుసుకున్న విశ్వామిత్రుడు తన యజ్ఞాన్ని రక్షించుకోవడానికి శ్రీరాముని తన వెంట తీసుకువెళ్దామని చెప్పి అయోధ్య నగరానికి వస్తాడనమాట. అంటే దశరథ మహారాజుని కలవడానికి వస్తాడు. ఇంకా ఈ విషయాన్ని తెలుసుకున్న దశరథ మహారాజు ఒక చంటి పిల్లాడు తన తండ్రి పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రం పూట తిరిగి వచ్చిన తర్వాత అతన్ని చూసి ఎంత ఆనందపడతాడో అంత ఆనందపడతాడనమాట. ఎందుకంత ఆనందపడతాడు అంటే దశరథ మహారాజుకి విశ్వామిత్రుడి యొక్క గొప్పతనం గురించి, అతని ప్రత్యేకతల గురించి, అలానే అతడు ఎంత తేజోవంతుడో దశరథ మహారాజుకి బాగా తెలుసనమాట. ఇంక వెంటనే దశరథ మహారాజు పరుగు పరుగున వెళ్ళి విశ్వామిత్ర మహర్షిని లోపలికి ఆహ్వానించి తనకి తగిన సత్కారాలన్నీ చేసి తన ఆస్థానంలో ఆసీనులవుతారనమాట. ఇంకప్పుడు దశరథ మహారాజు ఇలా అంటాడనమాట: ఓ గాదిరాజ పుత్ర, ఓ మహా తేజస్వి, ఓ మహర్షి, తమని దర్శించుకోవడం వల్ల నా జన్మ ధన్యమైంది. కాబట్టి తమరి రాకకు గల కారణాన్ని నాకు వివరించండి, నేను తప్పకుండా దాన్ని నెరవేరుస్తా అని చెప్పి ముందుగానే మాటిచ్చేస్తాడనమాట దశరథ మహారాజు. ఇంకా ఆ మాటలకి విశ్వామిత్ర మహర్షి ఎంతగానో సంతోషపడి ఇలా అంటాడు: ఓ మహారాజా, నేను నా లక్ష్య సాధన కోసం ఒక యజ్ఞాన్ని ప్రారంభించాను. ఆ యజ్ఞాన్ని జరగనివ్వకుండా కొంతమంది రాక్షసులు భంగపరుస్తున్నారు. కాబట్టి ఆ యజ్ఞాన్ని రక్షించుకోవడం కోసం శ్రీరాముని నా వెంట తీసుకువెళ్దామని చెప్పి నేను అయోధ్య నగరానికి వచ్చాను అనే విషయాన్ని విశ్వామిత్రుడు చెప్తాడనమాట. ఇంకా ఆ మాటలను విన్న దశరథ మహారాజు ఒక్క నిమిషం మౌనమైపోతాడనమాట. తర్వాత మేల్కొని ఇలా అంటాడు: ఓ మహాశయ, నా రాముడికి పూర్తిగా 14 సంవత్సరాలు కూడా ఇంకా నిండలేదు. అలానే శ్రీరాముడు పూర్తిగా అస్త్ర విద్యలను కూడా ఇంకా నేర్చుకోలేదు. కాబట్టి శ్రీరాముడు అటువంటి రాక్షసులని ఎదిరించలేడు. ఇంకా శ్రీరాముడు నాకు లేక పుట్టిన పుత్రుడు, అందరికన్నా అగ్రజుడు. కాబట్టి రాముడంటే నాకు ఎంతో ప్రేమ. అందువల్ల రాముణ్ణి నేను మీ వెంట పంపించలేను. కాబట్టి నేనే స్వయంగా నా అక్షోహిణి సైన్యంతో వచ్చి ఆ రాక్షసులని ఎదిరిస్తామని చెప్పి విశ్వామిత్రుడిని అడుగుతాడనమాట. అదేవిధంగా ఆ రాక్షసుల యొక్క పుట్టుపూర్వోత్తరాలేంటి, ఆ రాక్షసుల యొక్క తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళు ఏ రాక్షసుడికి చెందిన వాళ్ళు అనే విషయాలను కూడా విశ్వామిత్రుడిని అడుగుతాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఇలా చెప్తాడు: ఓ మహారాజా, పూర్వం పౌలస్య వంశమున విశ్రవసుడు అనే మునికి రావణుడు అనే రాక్షసుడు జన్మించాడు. ఆ రాక్షసుడు కఠోరమైన తపస్సు చేయడం వల్ల బ్రహ్మదేవుడు అతనికి ఒక వరాన్నిచ్చాడు. ఆ వరం కారణంగా దేవతలు కానీ దానవులు కానీ ఎవ్వరు కూడా అతనికి ఎటువంటి హాని తలపెట్టలేరు. దాని కారణంగా రావణుడు దేవతలపైనే ఆధిపత్యాన్ని చలాయిస్తూ ముల్లోకాలని ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. అటువంటి రావణుడికి చెందిన రాక్షసులే వీళ్ళు అని చెప్పి వాళ్ళే మారీచుడు, సుబాహువు అని చెప్తాడనమాట. ఈ రాక్షసులు తాటికి అలానే సుందుడికి పుట్టిన పుత్రులు అన్నమాట. వీళ్ళకి ఇంద్రుడికుండే అంత బలం ఉంటుంది. ఇంకా ఎప్పుడైతే దశరథ మహారాజు ఈ విషయాన్ని విన్నాడో వెంటనే ఇలా అంటాడనమాట: ఓ మహాముని, రాముడి సంగతే పక్కన పెట్టండి. ఇటువంటి రాక్షసులని నేను నా అక్షోహిణి సైన్యం కూడా ఎదిరించలేము. కాబట్టి తమ కోరికని నేను తీర్చలేను అంటాడనమాట. ఇంకా ఈ విషయాన్ని విన్న విశ్వామిత్రుడు కోపంతో రగిలిపోతాడు. ఇంకా తన కోపం వల్ల భూమంతా దత్తరిల్లిపోతుందన్నమాట. ఓ మహారాజా, ఇంతకు ముందే నేను అడిగిన కోరికని ఏదైనా తీరుస్తానని చెప్పి మాట ఇచ్చావు. ఇంతలోనే మాట తప్పడానికి కూడా సిద్ధపడ్డావు. ఇది మీ వంశానికే కలంకం అని చెప్పి విశ్వామిత్రుడు అంటాడనమాట. ఇంక దీన్ని గమనించిన వశిష్ఠుడు మధ్యలోకి వచ్చి: ఓ మహారాజా, విశ్వామిత్రుడు ఆ రాక్షసులని ఎదిరించలేక కాదు. విశ్వామిత్ర మహర్షి తలుచుకుంటే ఆ రాక్షసులని అక్కడే వధించగలడు. కర్త ఎవరైతే యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడో అతడు ఎట్టి పరిస్థితుల్లో కూడా యజ్ఞాన్ని మధ్యలో విడిచిపెట్టకూడదు. అలానే ఎవరిని శపించకూడదు. అదేవిధంగా ఎటువంటి అస్త్రాలని ప్రయోగించకూడదు. కాబట్టే విశ్వామిత్ర మహర్షి రాముడి గురించి అయోధ్య నగరానికి విచ్చేశాడు. అలానే ఇంకొక విషయం, పూర్వం కృష్యాశ్వుడు అనే ప్రజాపతి తనకి పుట్టిన 100 కుమారులని 100 అస్త్రాలుగా మార్చి విశ్వామిత్ర మహర్షికి ప్రసాదించాడు. ఆ 100 అస్త్రాలని కూడా విశ్వామిత్ర మహర్షికి ఎలా ఉపయోగించాలో తెలుసు. అలానే రాముణ్ణి ఎలా రక్షించాలనే విషయం కూడా విశ్వామిత్ర మహర్షికి బాగా తెలుసు. కాబట్టి మీరు ఎటువంటి చింత లేకుండా రాముణ్ణి విశ్వామిత్రుడికి ఇచ్చి పంపించండి. ఇంకా ఇలా ఎప్పుడైతే వశిష్ఠాది పురోహితుడే చెప్తాడో దశరథ మహారాజుకి పూర్తిగా నమ్మకం వస్తుందన్నమాట.
ఇంకా అప్పుడు దశరథ మహారాజు తన మనస్ఫూర్తిగా శ్రీరాముడిని పంపించడానికి అంగీకరిస్తాడు. ఇంక మనకి తెలిసిన విషయమేగా, రాముడు ఎక్కడ ఉంటే లక్ష్మణుడు అక్కడే ఉంటాడు. ఇంకా రాముడు కూడా తన చిన్నతనంలో లక్ష్మణుడు తన పక్కన లేకపోతే ఆహారాన్ని కూడా తీసుకునేవాడు కాదనమాట. వాళ్ళ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి అంత ప్రేమ. కాబట్టి రామలక్ష్మణులు ఇద్దరు కూడా విశ్వామిత్రుడితో పాటు వెళ్తారనమాట. ఇలా విశ్వామిత్ర మహర్షితో రామలక్ష్మణుల యొక్క ప్రయాణం మొదలవుతుంది. తర్వాత విశ్వామిత్రుడి దగ్గర రాముడు చాలా విషయాలను నేర్చుకుంటాడు. ఆ విషయాలు అన్నీ కూడా మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అలానే తాటకిని ఎలా సంహరించాడు అనే విషయాన్ని కూడా మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఇక నుంచి వచ్చే ఏ వీడియోలని కూడా మీరు మిస్ అవ్వకండి. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే, రాముడు విశ్వామిత్రుడి దగ్గర చాలా విషయాలను నేర్చుకుంటాడు. ఆ విషయాలని ప్రతి దాన్ని కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే నేను అప్లోడ్ చేసిన బాలకాండ వీడియోస్ని కూడా మీరు తప్పకుండా చూడండి. మళ్ళీ మనం తర్వాతి వీడియోలో కలుద్దాం. ఓం నమః శివాయ.